హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. నేను మా పాపకి పోలియో డ్రాప్స్ ఇచ్చే ముందు తీసిన వీడియో అండి ఇది. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రాప్స్ అనేది నోట్లో వేసినప్పుడు కొందరు చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, ఏం చేస్తుందో అని. కానీ మా పాప మాత్రం అస్సలు ఏడవలేదు. మంచిగా అవి డ్రాప్స్ అనేది మింగేసింది, ఉమ్మలేదు, అసలు ఏడవని కూడా లేదు. డ్రాప్స్ తీసుకున్నప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. చిటి తల్లి, పోలియో చుక్కలు వేయించుకున్నావా? ఇటు చూడు, ఇటు చూడు. చిటి తల్లి చూడవా? పోలియో చుక్కలు వేయించుకున్నావా? అవునా, వేయించుకున్నావా? నార్మల్గా డ్రాప్స్ తీసుకున్న తర్వాత అయితే ఆకలి అవుద్ది, నిద్ర వస్తుందండి. మా పాపకి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. యాక్చువల్లీ 15 మినిట్స్ దాకా ఏమీ ఇవ్వద్దన్నారు. తనకేమో నిద్ర వస్తుంది. పాలిచ్చి పడుకోబెడదామంటే ఏం తినిపించొద్దన్నారని తను నాకు చుక్కలు చూపెట్టింది. అటు ఏడుస్తుంది, ఇటు నిద్రపోతుంది, ఏడుస్తుంది, నిద్రపోతుంది. సో ఎంతో కష్టపడి దాన్ని పడుకోబెడదామంటే అస్సలు పడుకోలేదు. సో డ్రాప్స్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా పడుకుందండి. సో బుజ్జి తల్లి చాలా క్యూట్గా పడుకుంటుంది. పడుకుంటే మాత్రం చాలాసేపు పడుకుంటుందండి. ఎలాంటి సౌండ్ లేకపోతే చాలాసేపు పడుకుంటుందండి. కొంచెం సౌండ్ వచ్చినా లేచి కూర్చుంటుంది. ఇంకా కూర్చోవడమే కాకుండా ఏదైనా సపోర్ట్ తీసుకొని లేచి నిలబడుతుంది. సో అందుకే ఇది పడుకున్నప్పుడు నేను పనులు చేసుకుంటాను. బుజ్జి తల్లి లేచిందంటే చాలు ఇల్లంతా దానిదే అండి. వాళ్ళ అన్నయ్యని కూడా ఆడుకోనియదు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి వాడికి నచ్చింది తీసుకుంటుంది, వాడేమో అరుస్తాడు. ఇలా ఇద్దరు పిల్లలతో రోజులు తొందరగా గడిచిపోతున్నాయండి. అసలు బోర్ కొట్టదు నాకు. సో ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఏదైనా చేద్దాము అని కూడా ఉండదు. నాకు పిల్లలతోనే టైం సరిపోతుందండి. వెనక్కి తిరిగి చూసుకునేసరికి మా పాప ఇంత పెద్దగా పెరిగిందా, ఇంత నడిచే స్టేజ్కి వచ్చిందా అని అనిపిస్తుందండి. మమ్మీ ఏ పని లేకుండా కూర్చుంటే చాలు అది ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చి నా సపోర్ట్ తీసుకొని లేచి నిలబడుతుందండి. సో నిలబడడంలో దానికి ఏమో ఆనందంగా ఉంటుందేమో, లేకపోతే ఎంత తొందరగా లేచి నడుద్దామా అని ఆలోచిస్తుందేమో అండి. నిజంగా పిల్లల పట్టుదల గ్రేట్ అండి. ఎన్నిసార్లు కింద పడినా కూడా లేచి నడవాలి, లేవాలి అని వాళ్ళ ప్రయత్నం ఉంది చూడండి, అది మాత్రం గ్రేట్ అండి. నా హెయిర్ని పట్టుకొని ఇక్కడ ఆడుకుంటుందండి. ఇదేంటి ఇంత పొడవు ఉంది, నాకు లేదేంటి అనుకుంటుందేమో. సో నా హెయిర్ మొత్తం ఇలా లాగుతూ ఉంటుందండి. హెయిర్ని పట్టుకొని కూడా ఒక్కొక్కసారి పైకి లేచి నిలబడుతుందండి పాప. కానీ చిన్నపిల్లలకి హెయిర్ మాత్రం నోట్లోకి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నవారు ఎక్కువ శాతం హెయిర్ లీవ్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ఎత్తుకున్నప్పుడు వాళ్ళు తెలియకుండానే మన హెయిర్ని టచ్ చేస్తూ ఉంటారు. సో హెయిర్ కట్ అయిపోయి చిన్న చిన్న హెయిర్ వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతులు నోట్లో పెట్టుకొని ఉంటారు చిన్నపిల్లలు. సో అందుకే హెయిర్ లీవ్ చేయడం తగ్గించండి. సో ఇది మీ ఇష్టం అండి, బట్ నేనైతే చెప్తున్నాను. అది ఆయా ఇది నానా, అది వద్దు, సరేనా? వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. నువ్వు పోలియో చుక్కలు వేయించుకున్నావా? మమ్మీ 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 నీ పోలియో చుక్కలు వేయించుకున్నావు? చూపెట్టురా. ఇలా ఇలా ఇగో 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 ఇలా చూపెట్టు. అబ్బా అబ్బా, ఇదిగో 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 ఇదిగో. చి 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 చి. మమ్మీ 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 ఇది డాడీకి ఇద్దాం, అక్కడ పెట్టమని చెప్పుదాం, అక్కడ పెట్టమని. ఇది చేయి చూపెట్టు, చేయి చూపెట్టు. అబ్బా సూపర్ సూపర్. నువ్వు పోలియో చుక్కలు వేయించుకున్నావా నాన్న? డాడీ 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 డాడీ
అలా మా పాప డాడీ అంటేనే నవ్వుతుంది. డాడీ మాట వినిపిస్తే చాలు పడుకున్నది లేచి మరీ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎందుకో ప్రతి ఆడపిల్లకి డాడీ అంటేనే ఇష్టం ఉంటుంది. మా పాపకు కూడా డాడీ అంటేనే ఇష్టం. నాకు కూడా మా డాడీ అంటేనే ఇష్టం. మమ్మీ అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం ఆడపిల్లకి డాడీ అంటేనే ఇష్టం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా డాడీ ఇష్టమైతే మీ ఇష్టాన్ని కమెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. నిజంగా ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలండి. ఆడపిల్ల ఉంటే ఇంటికి ఆ కళే వేరు. ఆడపిల్ల ఇంటికి చాలా అందాన్ని తెస్తుందండి. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లని కనాలి అంటేనే భయపడుతున్నారు. ఏం చేద్దాం, రోజులు అలా మారిపోయాయి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. నేను ఇంతకుముందు బిజినెస్ చేశాను. సో బిజినెస్లో ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.